జరిగినటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గం ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. అందులో నా పైన నమ్మకం ఉంచి డిస్టిక్ బాడీ వచ్చి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు నేను ఆ బాడీకి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. వడ్డేపల్లి గ్రామం, సుబ్బతాండా, బ్రాహ్మణపల్లి, బాపునగర్ ఈ తాండాలను కలిపి ఈరోజు ఎడపల్లి మండల్ ఏఐబిఎస్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కమ్యూనిటీకి అంటే ఒక కమ్యూనిటీ కోసం ఇవాళ ఏంటంటే కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి ఏంటంటే మా నిజామాబాద్ జిల్లా ఏఐబిఎస్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ గారి ఆదేశాలను ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ఇక్కడ మా సోదరులు ఇక్కడ పాల్గొన్న మా ప్రెసిడెంట్గా ఇక్కడ మా మేఘావత్ గంగాధర్ ప్రెసిడెంట్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులు ఇంద్రావత్ బాలు, ఉపాధ్యక్షులు ఇంకోటి మేఘావత్ రవి, జనరల్ సెక్రటరీ శ్రీనివాస్, కోశాధికారి గణేష్, జాయింట్ సెక్రటరీ రామావత్ రాజు, ఇంకో జాయింట్ సెక్రటరీ భానోత్ గణేష్, సాంస్కృతిక కార్యదర్శి గౌరవనీయులు రామావత్ దూత్య గారు, ఇంకో కార్యవర్గ సభ్యులుగా సభావత్ ప్రకాష్, కార్యవర్గ సభ్యుడు నూర్ కిరణ్, ఇంకోటి కార్యవర్గ సభ్యుడు ముగ్గురు ఉంటారు, భానోత్ అశోక్, ముఖ్య సలహాదారు నేనావత్ రవి నాయక్, మేఘావత్ సంతోష్ నాయక్, నేనావత్ సంతోష్ నాయక్, ధారావత్ శంకర్. ఇది మొత్తం ఏంటంటే ఎడపల్లి మండల్ కమ్యూనిటీ, మా ఎస్టీ కమ్యూనిటీగా ఏఐబిఎస్ మండల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌరవ అధ్యక్షులుగా భానోత్ భీమ్లా నాయక్ గారిని కూడా గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఏకగ్రీవంగానే ఈ కమిటీ ఏర్పడడం జరిగినది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ, అంటే ఈ 3 గ్రామాల నుంచి 4 గ్రామాల నుంచి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బంజారా.